బాడీ రెడీ చేయడానికి ఆల్మోస్ట్ 25 మినిట్స్ పట్టింది. 2 సెట్లు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఎలా వేయాలో ఏంటో ఒకసారి క్లారిటీగా చూపిస్తాను. కళ్ళు మంటలు వచ్చి నిద్ర వస్తుంది నాకేంటో. అంటే డే టైం కదా, ఈ వీక్ అంతా ఇంతే. వేసే ముందు ఏంటంటే ముందు నాకు దోలు తీరిపోతుంది. డెడ్ లిఫ్ట్ స్ట్రాప్స్ ఉన్నాయి కదా, సింపుల్. ఇంకో విషయం ఏంటంటే ఇదివరకు అయితే ప్లేట్తో చేసేవాడిని అనమాట. వెయిట్ పెరిగే కొద్దీ మూమెంట్ మారిపోతుంది కాబట్టి బట్ స్పీడ్లో పెట్టేసుకొని అయినా చూడండి, వీడియోని మిస్ అవ్వద్దు. గుడ్ మార్నింగ్. హాయ్, హలో, నమస్తే. నేను మీ దీపు గుర్జా. ఎలా ఉన్నారు అందరూ? మ్యాటర్ ఏంటంటే ప్రజెంట్ టైం 7 అయిపోయింది. అండ్ నేనైతే ఇంకా ఈరోజు నుంచి వర్కౌట్ మార్నింగ్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎన్ని రోజులు చేస్తానో కూడా తెలియదు. ఇంకొంచెం బెటర్ అవ్వడానికి. ఇదివరకు నేను మార్నింగే చేసేవాడిని, ఇప్పుడు మార్నింగ్కి వస్తున్నా. అండ్ ప్రజెంట్ ఇప్పుడే జస్ట్ ఒక 3 బనానాలు అయితే తిన్నా. ఎంటీ స్టమక్ వెయిట్ అనుకుందాం, చూద్దాం బాడీ వెయిట్ ఎంత వస్తుంది ఏంటో. చేతిలో మొబైల్ కూడా పట్టుకొని చూస్తున్నా. 69.25. అండ్ ట్రిప్ తర్వాత నేను వెయిట్ తగ్గుతా అనుకున్నాను. యాక్చువల్లీ ట్రిప్ ఎలా అయింది ఏంటి అనేది డీటెయిల్గా చెప్పలేదు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంట్ బాడీ వెయిట్ అయితే మనది 69.25 ఉంది ఆఫ్టర్ ఈటింగ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రీ వర్కౌట్ మీల్. ప్రజెంట్ అయితే జిమ్కి బయలుదేరుతున్నా. బ్యాగ్ కూడా రెడీ చేసుకుంటున్నా. ఇదిగోండి, బ్యాగ్ రెడీ చేసుకొని జిమ్కి వెళ్ళి జిమ్లో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. నేను అనుకున్నది 12 డేస్ గ్యాప్ వస్తుంది అనుకున్నా, బట్ 12 డేస్ కాదు, 9 డేసే గ్యాప్ వచ్చింది. అంతేలే, ఆల్మోస్ట్ 12 డేస్ అయిపోతుంది. నేను స్టార్ట్ చేయలేదు, వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు బాగా నీరసంగా ఉన్నా అని చెప్పి ఈరోజు వెళ్ళి ఈరోజు అయితే స్టార్ట్ చేద్దాం మనం వర్కౌట్ క్లియర్ కట్. ఇంక ఈరోజు నుంచి న్యూ బ్లాక్ బిగిన్స్ అనుకోవడమే. ఇంకా కంప్లీట్లీ ఫ్రెష్గా ఈ వీక్ అంతా ఈరోజు నుంచి నేను ఆఫ్టర్ 9 డేస్ గ్యాప్ తర్వాత నేను ఈరోజు వర్కౌట్ చేస్తున్నాను కదా. ఈరోజు అంతా హెవీ ఇంటెన్స్ అంటే ఈరోజే కాదు, ఈ వీక్ అంతా కూడా అంత ఇంటెన్సిటీగా ట్రైన్ చేయను. బాడీని ముందు మళ్ళీ వర్కౌట్లకి అడాప్ట్ అయ్యే విధంగా ట్రైన్ చేస్తాను. ఎలా చేస్తాను ఏంటి అనేది జిమ్లో మాట్లాడుకుందాం. జిమ్కి అయితే బయలుదేరుతున్నా. మర్చిపోయాను చెప్పడం, నేను మార్నింగ్ చేసేటప్పుడు కూడాను నాకు ఎప్పుడు తెలుసా మార్నింగ్ చేసేవాడిని, ఇంజరీ అయ్యింది కదా నాకు, లోవర్ బ్యాక్ ఇంజరీ అవ్వక ముందు వరకు కూడా నేను మార్నింగ్ చేసేవాడిని. ఆఫ్టర్ ఇంజరీ నేను ఈవినింగ్ షిఫ్ట్ అయిపోయాను. మార్నింగ్ లెగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇంకా మార్నింగ్ చేయకుండా ఓన్లీ ఈవినింగ్ మాత్రమే చేసుకునేవాడిని. అండ్ ఫైనల్లీ మనకి లోవర్ బ్యాక్ ఇంజరీ మ్యాక్సిమం రికవరీ అయిపోయింది కాబట్టి ఇంకా మార్నింగ్స్కి అయితే షిఫ్ట్ అయిపోయాను. ఈరోజు నుంచి మార్నింగ్ వర్కౌట్స్ చేస్తా. మండే వచ్చేసరికి మా జిమ్ క్లోజు, అది మర్చిపోయాను. ఇది సడన్గా వస్తే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఓపెన్ చేసుకోవాల్సింది నేనే కదా అని. అన్నీ ఓపెన్ చేసుకొని ఇప్పుడు వర్కౌట్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఖాళీ జిమ్ ప్రశాంతంగా ఫస్ట్ డే ఎంటీ జిమ్లో మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. స్క్వాట్స్ ఈరోజు చేద్దాం మంచిగా, తక్కువ వెయిట్. ఈ వీక్ అంతా కూడా తక్కువ వెయిట్తో, అలా ఇంటెన్సిటీ హెవీగా కాకుండా తక్కువ. ఎక్కువ మాట్లాడను, ప్రీ వర్కౌట్ తీసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాను. 7:10 ఎంతకో వచ్చాను జిమ్కి. ప్రీ వర్కౌట్ డ్రింక్ తాగేసి బాడీ రెడీ చేయడానికి ఆల్మోస్ట్ 25 మినిట్స్ పట్టింది. అంటే డే టైం కదా, బాడీ యాక్టివేట్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. అదే ఈవినింగ్ వర్కౌట్లో ఏంటంటే త్వరగా బాడీ యాక్టివ్ అయిపోయింది. ఎందుకంటే డే అంతా కూడా ఏదో ఒక పని చేస్తా తిరుగుతా అటు ఇటు ఉంటాం కాబట్టి బాడీ అంతా యాక్టివ్గా ఉంటుంది. అదే మార్నింగ్ వచ్చేసరికి ఏంటంటే లెగుస్తాం, తింటాం, వస్తాం కదా, సో యాక్టివేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. 25 మినిట్స్ పట్టింది వార్మప్ కంప్లీట్ చేయడానికి, బాడీని రెడీ చేయడానికి స్క్వాట్స్కి. అది హెవీ ఇంటెన్స్ సెషన్ కూడా కాదు, నార్మల్ సెషన్, దానికే ఇంత టైం పట్టింది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి చాలామంది నీ స్లీవ్స్ కరెక్ట్గా వేయరు అనమాట. ఇప్పుడు ఎలా వేయాలో ఏంటో ఒకసారి క్లారిటీగా చూపిస్తాను. వేసే ముందు ఏంటంటే ముందే సాక్స్ లేసి పెట్టేసుకుంటే ఎక్కించేటప్పుడు మీకు ఇక్కడ కింద మీకు టైట్ అవ్వకుండా ఉంటుంది, ఫ్రీగా ఎక్కిపోతుంది. నేను ఎప్పుడు ఎలా వేస్తానంటే సకానికి అయితే మడత పెట్టేసుకుంటాను. అండ్ ఒక్కొక్కలా వేస్తారు, నేను ఎలా వేస్తానో చూపిస్తాను చూడండి. నేనైతే ఇవ్వండి కంప్లీట్గా ఇలా సకానికి మడత పెట్టేసుకుంటాను. రెండు కూడా డైరెక్ట్గా కొందరు చేత్తోనే లాగేస్తారు, కొందరు డెడ్ లిఫ్ట్ స్ట్రాప్స్ యూస్ చేసి లాగుతారు. నేనైతే మ్యాక్సిమం డెడ్ లిఫ్ట్ స్ట్రాప్స్తోనే ఎప్పుడు లాగుతాను అనమాట. కొన్నిసార్లు ఇప్పుడు డే టైం కదా, నాకు చేత్తో లాగేసినా వచ్చేస్తుంది. లెఫ్ట్ ఇవ్వండి అంతే. ఊరు టైట్గా ఉందిరా ఈరోజు కూడా. అండ్ మళ్ళీ వార్మప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముడుకులు వేసుకుంటా. ఇదిగోండి అంతే, సకానికి మడత పెడితే ఈజీగా ఎక్కిపోతుంది.
నేను ఇప్పుడు వేసుకోవాలనుకుంటే ఏం చేస్తాను, డైరెక్ట్గా ఇక్కడ పట్టుకొని ముడుకుల దాకా లాగేస్తాను అనమాట డైరెక్ట్గా. రాదు అనుకుంటే బాగా టైట్గా ఉంది, ముడుకుల దాకా రావట్లేదు అనుకుంటే ఏం చేయాలి, స్ట్రాప్స్ పెట్టేసి, డెడ్ లిఫ్ట్ స్ట్రాప్స్ ఉన్నాయి కదా, ఈ థిక్ సైడ్ కాకుండా ఈ సన్నంగా ఉన్న సైడ్ ఏం చేయాలంటే లోపల పెట్టేసుకొని ఇలా లాగేసుకోండి బయటికి. ఇదిగో ఇలా లాగేసుకున్నారనుకో, కనిపిస్తుంది ఆ వీడియోలో క్లారిటీగా. ఇదిగో ఇలా పట్టేసుకొని అయిపోయింది, వచ్చేసినట్టే. ఆల్రెడీ సగానికి మడత పెట్టేసుకున్నా కాబట్టి సింపుల్గా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు పైకి వేసుకోవడమే, చూసారు కదా, అంతే. ఇంకేమైనా కొంచెం మడతలు ఉండిపోతే వేసేసుకోవడమే పైకి, అయిపోయింది, ఇంతే. అండ్ దీనికి చేతితో పట్టుకొని లాగి 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 ఒకటి పైకి ఒకటి కిందకి కాకుండా పూర్తిగా లాగేసుకుంటే స్ట్రాప్స్ యూస్ చేసి ఈజీగా వేసేసుకోవచ్చు నీ స్లీవ్స్. గుర్తుపెట్టుకోండి, వీడియో అయితే సేవ్ చేసి పెట్టుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. లాస్ట్ వార్మప్ ఫర్ టుడే స్క్వాట్ 110 kg. ఎందుకంటే ఈరోజు చేసేది 130 kgతో చేస్తా. 130తో ఓ 3 సెట్లు, ఓ 5 రెపిటేషన్లు అంతే, హెవీగా ఏం వెళ్ళట్లేదు. సో దానికి లాస్ట్ వార్మప్ 110 చేస్తున్నా. 110తో 2 కానీ 3 కానీ చేసి 130తో చేస్తా. ఈ వీక్ అంతా అంతే, కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి అలవాటు చేసిన తర్వాత స్లోగా పెంచుకుంటూ వెళ్ళిపోదాం. ఏమైంది? ఈజీగా తిప్పు, ఈజీ. ఓకే, పర్లేదు. 130తో బెల్ట్లెస్ 5 రెపిటేషన్స్ బాగానే చేశాను. అంటే లైక్ లోవర్ బ్యాక్ ఇంజురీ అయ్యింది కాబట్టి కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. ఆ ఇంప్రూవ్ అయ్యానా లేదా అనేది ఓ 9 days గ్యాప్ తర్వాత కూడా చెక్ చేస్తే ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్. అండ్ ఇంక ఈరోజు ఇంతవరకు కూడా నేను యాక్చువల్లీ ఇంజరీ అయిన తర్వాత వార్మప్ చేస్తున్నప్పుడే ఫుల్గా జెండు బామ్ రాసేవాడిని. అలాంటిది ఇప్పుడు జెండు బామ్ అసలు ముట్టను కూడా ముట్టలేదు. అమ్మో, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈజీరా. రెండు సెట్లు అయితే కంప్లీట్ అయ్యాయి 130తో. కళ్ళు మంటలు వచ్చి నిద్ర వస్తుంది నాకేంటో. ప్రీ వర్కౌట్ డ్రింక్ తాగి వర్కౌట్ చేస్తున్నా, అయినా నాకు నిద్ర వచ్చేస్తుంది. ఇంటెన్సిటీకి అలవాటు అయిపోయినందుకు, బాగా గ్యాప్ వచ్చినందుకో తెలీదు. స్పీడ్గానే చేస్తున్నా. ఓకే, ఆల్మోస్ట్ 6 to 7 minutes రెస్ట్ ఇచ్చేస్తుంది అనమాట సెట్కి మధ్యలో. అందుకే గ్యాప్ ఎక్కువ అయిపోతుంది. లాస్ట్ సెట్ అయితే కంప్లీట్ చేస్తా 130తో. 2 సెట్లు కూడా బెల్ట్లెస్ బాగానే కొట్టేసా. లాస్ట్ సెట్ బెల్ట్తో కొట్టేస్తాను స్పీడ్గా. ఎవరు బెల్ట్కి అలవాటు అయిపోయాను కదా, తెలియట్లేదు. స్క్వాట్స్ 3 సెట్లు చేసా, ఎక్కువైతే చేయలేదు. 3 sets ఆఫ్ స్క్వాట్స్ కంప్లీట్ అయిపోయి, దానికి ముందు వార్మప్ సెట్స్ ఒక 3 అనుకోండి. ఇప్పుడు లెగ్స్కి ఒక వేరియేషన్, మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి. నేనైతే లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తాను, డబల్ లెగ్ చేస్తాను ఈ రోజుకి. సింగిల్ లెగ్ అంటే కొంచెం మరీ హెవీగా ట్రైన్ అయిపోతుంది కాబట్టి లెగ్ ఎక్స్టెన్షన్ ఒక వేరియేషన్ కంప్లీట్ చేసి బెంచ్ ప్రెస్కి అయితే వెళ్తా. అండ్ ఈ వీక్ అంతా ఇంతే.
తక్కువ తక్కువ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ వీక్ బాడీ రెడీ అవుతుంది. అప్పుడు దెబ్బలు ఆడిచ్చేద్దాం, గట్టిగా ఇంటెన్సిటీ పెంచుకుంటూ వెళ్ళిపోదాం. మా గ్యాప్ వచ్చేసరికి త్వరగా అలిసిపోతున్నాను అన్నమాట. తక్కువ వెయిట్ చేసినా, తక్కువ సెటిల్ చేసినప్పుడు కూడా త్వరగా అలిసిపోతున్నాను. అందుకే ఎక్కువ చేయట్లేదు. ఎక్కువ అలిసిపోయాను అనుకో మళ్ళీ రేపు వర్కౌట్కే రాలేను. అందుకే తక్కువే చేస్తాను ఈరోజు. దట్స్ ఇట్. కంప్లీట్ చేద్దాం వర్కౌట్. 1 2 3 4 5 6 7 8 9 అబ్బా అమ్మా. ఇది అంతే. స్క్వాట్ 3 సెట్లు చేశాను. ఇప్పుడేమో 4 సెట్లు లెగ్ ఎక్స్టెన్షన్ అయితే చేస్తా. ఎక్కువైతే చేయను, ఎందుకంటే మళ్ళీ రేపు డెడ్ లిఫ్ట్ చేయాలి కాబట్టి నాకు దోలు తీరిపోతుంది. మరి ఏం చేస్తాం. బెంచ్ 85తో 4x5 చేస్తా. అది స్క్వాట్ 3 సెట్లే చేసా. బెంచ్ ఒక సెట్ ఎక్స్ట్రా చేస్తా. 4x5. రెప్యుటేషన్స్ సేమ్ అనమాట. రెప్యుటేషన్స్లో చేంజెస్ లేవు. సెట్ మాత్రం ఒకటి పెంచుతున్నా. వెయిట్ వచ్చేసరికి 85 చేస్తా అనమాట. అంతే. ఇది అయిపోయిన తర్వాత షోల్డర్ చేస్తా. సింపుల్. నార్మల్గా నేను చేసే పవర్ లిఫ్టింగ్ వర్కౌట్ ఎంతంటే ఆల్మోస్ట్ 2 hours పైన పడుతుంది. ఈరోజు ట్రై చేస్తా 1 hourలో కంప్లీట్ చేయడానికి. చూద్దాం 1 hourలో కంప్లీట్ చేయగలనో లేదో. గ్యాప్ తర్వాత స్టార్ట్ చేసేసరికి రెస్ట్ ఎక్కువ వేస్తున్నా కదా, అందుకు లేట్ అవుతుంది. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఏంటి కంగారులో పడి షూ వేయడం మర్చిపోయాను. సాక్స్ కదా జారిపోతున్నాయి. వెళ్ళి షూ తెచ్చుకుంటా. స్క్వాట్ చేయాలంటే అలిసిపోతాను, కానీ బెంచ్కి వచ్చేసరికి మాత్రం ఎంతో కొంత ఊపు వచ్చేస్తుంది. మళ్ళీ బెంచ్ కంప్లీట్ అయిన తర్వాత సపోర్టింగ్ ఎక్సర్సైజ్ షోల్డర్ కానీ, ట్రైసెప్ కానీ, లేకపోతే చెస్ట్ కానీ ఇవి చేయాలంటే మళ్ళీ ఓపిక రాదాయి. అంతే. నేను మెయిన్గా బెంచ్ ఎప్పుడు చేస్తా, మండే థర్స్డే చేస్తా. ఆ 2 సార్లు కూడా ఫస్ట్ స్క్వాట్ కంప్లీట్ చేసి తర్వాత బెంచ్కి వస్తాను అనమాట. ఇక్కడే నాకు ఓపిక ఉండదు. బెంచ్లో ఇంప్రూవ్ అవ్వడానికి నాకు ఇంకా చాలా ఛాన్స్ ఉంది. యాక్సెసరీస్ చెస్ట్, షోల్డర్, ట్రైసెప్ ఎఫెక్టివ్గా ఇంకా బాగా ట్రైన్ చేస్తే మాత్రం బెంచ్లో ఇంప్రూవ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది నాకు. దాన్ని కవర్ చేయాలి ఎలా అయినా సరే. నా టోటల్ ఇంప్రూవ్ అవ్వడానికి మెయిన్గా నాకు బెంచ్ బాగా హెల్ప్ చేస్తుంది. అంటే లైక్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంకో 15 to 20 kgs ఇంప్రూవ్ చేయడానికి నాకు బిగ్ రూమ్ ఉందన్నమాట. దాన్ని నేనే నెగ్లెక్ట్ చేస్తున్నా. ట్రైసెప్, షోల్డర్, చెస్ట్ పర్ఫెక్ట్గా ట్రైన్ చేయకపోవడం, యాక్సెసరీ వర్క్ని ఫుల్ఫిల్గా కంప్లీట్ చేయకపోవడం, అక్కడే మెయిన్ మిస్టేక్ వస్తుంది. దాని మీద ఈ బ్లాక్లో మెయిన్ ఫోకస్ చెస్ట్, ట్రైసెప్స్, షోల్డరు, అలానే లెగ్స్. మండే వచ్చేసరికి నాది షోల్డర్ అనమాట. మ్యాక్సిమం మండే నేను ఎప్పుడు కూడా బార్బెల్తో చేస్తాను, మిలిటరీ ప్రెస్ షోల్డర్కి. అండ్ ఈరోజు మాత్రం ఎందుకో డంబుల్స్తో చేయాలనిపిస్తుంది. డంబుల్స్తో అయితే చేస్తా. 4 sets అయితే కంప్లీట్ చేసుకుంటా కంట్రోల్గా. 1 2 3 4 5 అండ్ ఇది కూడా ఎక్కువ ఇంటెన్సిటీ అయితే ఏం వెళ్ళిపోవాలనుకోవట్లేదు. 15 kgsతో చేస్తున్నా. మ్యాక్సిమం ఈ 4 sets కూడా 15 kgsతో చేస్తా. ఎక్కువ వెయిట్ అయితే లిఫ్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ లేదు ఈరోజు. రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టడానికే ట్రై చేస్తాను. మార్నింగ్కి షిఫ్ట్ అవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ వ్లాగ్స్ చేయడానికే. ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి నాకు స్కోప్ దొరుకుతుందని. ఎప్పుడు వర్కౌట్ చేసినా సరే ఖచ్చితంగా నాతో పాటు ఈ బాటిల్ని క్యారీ చేస్తాను. ఈరోజు కూడా ఎలక్ట్రోలైట్స్ కలుపుకున్నా. ఎలక్ట్రోలైట్స్ కంపల్సరీగా పెట్టుకుంటా అనమాట. స్వెట్ ఎక్కువ పడతా కాబట్టి. అండ్ ప్రజెంట్ రైనీ సీజన్ అయినప్పటికీ కూడా బీభత్సమైన ఎండ ఉంది మా సైడు. దానివల్ల చాలా చెమటలు పడుతుంది అనమాట. అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా ప్యాంట్లు వేసుకుని వెళ్తాం కదా, నార్మల్ జీన్ ప్యాంట్స్ అయినా నార్మల్ ప్యాంట్స్ అయినా, తొడలకి కాల్కి మొత్తం చెమటలు పెట్టేస్తున్నాయి. తెలీదు, పడుతున్న సంగతి కూడా తెలీదు. సో అలా కూడా మనం వాటర్ లాస్ అయిపోతాం. సో బ్యాలెన్స్ అవ్వాలనుకుంటే ఎలక్ట్రోలైట్స్ కంపల్సరీ. బట్ బీ కేర్ఫుల్. ఎలక్ట్రోలైట్స్ తీసుకునే ముందు హెవీ డోసెస్ చేస్తే మళ్ళీ అన్నెసరీగా మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీ బాడీ కండిషన్ చూసుకొని మీకు అవసరం అనిపిస్తే 1 లేదా 2 sachets చిన్నవి ఉంటాయి, అవి తీసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే కొంచెం ఎక్కువే తీసేసుకుంటా. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మండే కాబట్టి ఎవరు లేరు కదా, దానివల్ల
సౌండ్స్ లేవు, సాంగ్స్ లేవు, ప్రశాంతంగా వర్కౌట్ అవుతుంది. బట్ ట్యూస్డే, థర్స్డే, సాటర్డే జనాలు ఉంటారు, సాంగ్స్ ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటా మాట్లాడుతూ చేయాలి వర్కౌట్. అదొకటి కవర్ చేసుకోవాలి ఖచ్చితంగా. సెకండ్ వేరియేషన్ వచ్చేసరికి సైడ్ లాటరల్ రైజ్ చేస్తున్నా. ఎక్కువ వెయిట్ కాదు, 7.5తో ఒక 16-17 రెప్స్ దాకా వెళ్ళిపోతాను అనమాట. కాదు అని చెప్పి తక్కువ లైక్ ఎక్కువ వెయిట్ పట్టుకున్నా సరే 8 రెప్స్కి మించి ఎక్కువ రావు. ఎఫెక్టివ్గా షోల్డర్ ట్రైన్ కూడా అవ్వదు, హ్యాండ్స్తో లేవేస్తా. సో దట్ అందుకని 7.5 పట్టుకొని కొంచెం రెప్స్ ఎక్కువ చేస్తా అంతే. ఆల్రెడీ 3 సెట్స్ కంప్లీట్ అయిపోయి లాస్ట్ సెట్ ఇది. అంతే, 2, 3. అంతే. షోల్డర్కి 2 వేరియేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ అయితే చేస్తా, ఫ్రంట్ డెల్టాయిడ్కి. లైక్ ఏంటంటే వెయిట్ పెరిగే కొద్దీ మూమెంట్ మారిపోతుంది కాబట్టి పర్టికులర్ యాంగిల్లో పట్టుకోండి అంటే మీ షోల్డర్ మొబిలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఐడియా ఉండదు కదా. సో అందుకోసం అని చెప్పి మీకు షోల్డర్ ఫ్రంట్ డెల్టాయిడ్ ట్రైన్ అయ్యే విధంగా మీరు పట్టుకుంటే చాలు. మీరు ఎలా పట్టుకున్నా పర్లేదు, బట్ మీరు పట్టుకునే దాన్ని బేస్ చేసుకొని మీ షోల్డర్ కరెక్ట్గా ట్రైన్ అయితే మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నట్టే. ఇది డిఫరెంట్గా అంటే లైక్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట మొబిలిటీ అనేది. సో దానికి నేనైతే ఇలా పట్టుకుంటాను అనమాట. సో చూసారు కదా, రిస్ట్ ఇలా ఉంటుంది నాది. ఇగో ఇంతే మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి. ఇంతే, ఓన్లీ షోల్డరే ఇన్వాల్వ్ అవ్వాలి, చెస్ట్ ఇన్వాల్వ్ అవ్వకుండా. జస్ట్ ఇగోండి, నేను బెంచ్ అయితే బ్యాలెన్స్ చేస్తున్నాను అనమాట, బాడీ మూవ్ అవ్వకుండా ఉండడానికి. అదే బ్యాలెన్స్ చేయాలనుకోండి ఇలా అవుతుంది. అలా కాకూడదు అనుకుంటే జస్ట్ బ్యాలెన్స్ చేసుకొని స్లో అండ్ స్టడీగా జస్ట్ అంతే. ఓన్లీ మీ షోల్డర్ లెంత్ వరకు తీసుకొస్తే చాలు, ఇంతకు మించి పైకి అవసరం లేదు. అండ్ నేను ఇప్పుడు పట్టుకుంది కూడా థంబ్లెస్ గ్రిప్ పట్టుకున్నా, సో దట్ ఎఫెక్టివ్గా షోల్డర్ ట్రైన్ అవుతుంది. దోలు తీరుతుంది కూడా, గట్టిగా పడుతుందిరా 7.5తోనే. 1, 2. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను చేసిన కాంపౌండ్ లిఫ్ట్ స్క్వాట్ బెంచ్లో నేను చేసిన రెప్స్ వచ్చేసరికి 5 రెప్సే చేశాను అనమాట. అంతే. నేను మ్యాక్సిమం 10 రెప్స్ చేసేది చాలా తక్కువ, స్క్వాట్లో కానీ బెంచ్లో కానీ 10 రెప్స్ చేసే బ్లాక్స్ కంప్లీట్ చేసుకొని ముందుకు వచ్చాను అనమాట. సో నా మ్యాక్స్ రెప్స్ వచ్చేసరికి ఏంటంటే 7 రెప్స్కి మించి ఎక్కువ చేయను అనమాట. స్క్వాట్, బెంచ్, డెడ్ లిఫ్ట్లో వచ్చేసరికి ఈ 3. మిగతా వేరియేషన్స్ ఏవైతే ఉంటాయో అందులో 10 రెప్స్, 12 రెప్స్, 15-16 రెప్స్ కూడా చేస్తూ ఉంటా. ఈరోజుకైతే వీడియో ఎక్కడితో క్లోజ్ చేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ వీడియో ఇంత బార్ లెంత్ వచ్చింది. మ్యాక్సిమం ట్రై చేస్తా ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడానికి. ఆల్రెడీ నేను మాట్లాడడం చాలా తక్కువ మాట్లాడతా వర్కౌట్లో చెప్పాలంటే. ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నా మంచిగా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి. సో మీరు ఏమైనా కమెంట్స్లో నన్ను అడుగుతూ ఉంటే దాని గురించి డిస్కస్ చేయడం నాకు స్కోప్ దొరుకుతుంది. అండ్ డైట్ గురించి కూడా చూపిస్తా. ఇంకా నేను సెట్ చేసుకోవాల్సింది చాలా ఉంది డైట్లో. కొంచెం ఈ పొట్ట పెరిగిపోతుంది. ఇదిగోండి, బాగా స్వీట్లు ఈ ట్రిప్ వల్ల. ముందు కూడా అంతే, బల్క్లో ఉన్నాను, హెవీగా ఇంటెన్స్ వర్కౌట్ ఉందని చెప్పి దున్నపోతల స్వీట్లు అవి ఏది పడితే తినేసాను అనమాట. కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి నేను కూడా డైట్ మీద, రెస్ట్రిక్టెడ్గా పెట్టుకొని ఈ వింటర్ సీజన్ అంతా కూడా మంచిగా డైట్ మీద ఫోకస్ చేసి దాని గురించి కూడా డీటెయిల్గా వీడియోస్ పెడతా ఉంటాను. ఈ బ్లాక్లో మాత్రం ఖచ్చితంగా మంచి వెయిట్లు లిఫ్ట్ చేయాలి, అదే నా మెయిన్ టార్గెట్. అది మీరు చూస్తూ ఉండండి. ఈ బ్లాక్ కంప్లీట్ అయ్యేసరికి మంచి లిఫ్ట్లు అయితే చేస్తా విత్ గుడ్ ఫామ్. చాలా ఇంప్రూవ్ అయ్యా స్క్వాట్, బెంచ్, డెడ్ లిఫ్ట్లో ఫామ్ ఇంప్రూవ్ చేసుకున్నా. టెక్నికల్ వర్క్ మీద బాగా ఫోకస్ చేస్తున్నాను. బోరింగ్ వర్కౌట్ అయినప్పటికీ కూడా స్టిల్ నేను డిసిప్లిన్గా చేయడానికి ట్రై చేస్తున్నా. అది మీకు చూపిస్తా, మీరు అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి హౌ పవర్ లిఫ్టింగ్ వర్క్స్ అనేది. ఎప్పుడు పిఆర్లు చెక్ చేస్తే కుదరదు కాబట్టి మ్యాక్సిమం ఒక రొటీన్ పెట్టుకొని ఆ రొటీన్కి తగ్గట్టు మీరు ఫాలో అయితే ఈజీగా ఇంప్రూవ్ అవ్వచ్చు. అది నేను మీకు చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి. అండ్ ఇది నా షెడ్యూల్ ఎలా ఉంటుందంటే మీకు బోరింగ్ అనిపించవచ్చు, బట్ ట్రై చేయండి ఫుల్ వీడియోస్ చూడడానికి, మీకు హెల్ప్ అవుతుంది. చిన్న టిప్స్ అన్నీ ఆ మూమెంట్లో నాకు లైక్ స్పాంటేనియస్గా ఏదైనా టిప్ గుర్తొస్తే మీకు వెంటనే షేర్ చేస్తాను. సో అది ఎక్కడ వస్తుంది ఏంటి అనేది కూడా నేను చెప్పాలంటే లైక్ నేను వీడియో షూట్ చేసే ముందు ప్రిపేర్ అవ్వను ఏం చెప్పాలి ఏంటి అనేది. సో వీడియో మధ్యలో నాకు ఏదైనా గుర్తొచ్చింది సడన్గా, ఇది మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే వెంటనే చెప్పేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నీ స్లీవ్స్ గురించి చెప్పా, నాకు వేస్తున్నప్పుడు గుర్తొచ్చింది, వెంటనే నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో అందుకోసమని అస్సలు మిస్ అవ్వద్దు, వీడియోని ఎండ్ వరకు చూస్తూ ఉండండి. కావాలి అంటే లైక్ ఫార్వర్డ్లో పెట్టేసుకోండి, 2x 3xలోనో పెట్టి స్పీడ్లో పెట్టేసుకొని అయినా చూడండి, వీడియోని మిస్ అవ్వద్దు. ఎందుకంటే చిన్న టిప్స్ మిస్ అయిపోతారు మీరే మళ్ళీ. నా వర్కౌట్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా నేను లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్తా.
ఆల్రెడీ ఈ వీడియోలో ఎంత అయిపోయిందో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని మొత్తం చూడండి.